శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. మనం మాఘమాసం పవిత్రత ఎటువంటిదో చెప్పుకున్నాము. మాఘమాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన విశేషమైన రోజుల గురించి, దినాల గురించి చెప్పుకుంటున్నాము. అలాగే మాఘము అంటే ఘము అనగానే పాపము, మా అంటే తీసివేయబడ్డది. మాఘమాసం అంటే పాపాలను తొలగించినటువంటి యొక్క మాసము. అయితే నిన్న మనకు జరిగిన ఏకాదశి అది తిలా షష్టక ఏకాదశి. విష్ణుమూర్తి అసులను చంపిన తర్వాత చాలా చెమట వస్తుంది. ఆ చెమట బిందువులు నేల మీద పడి నల్ల నువ్వులైపోతాడు. విష్ణుమూర్తి నీలమేఘ శ్యాముడు కదా, నల్లని శరీరం కలవాడు కాబట్టి తన స్వామి నుండి ఏవో రాలిపోతున్నాయని ఆమె లక్ష్మీదేవి ఆదరాబాదరగా వచ్చి స్వామి ఏమైంది ఏమైందని గట్టిగా అతన్ని పట్టుకుంటుంది. పట్టుకునేటప్పటికి తెల్ల నువ్వులు రాలేట. ఆమెకు ఆ చెమట అంటే ఆమె దేహం నుండి తెల్ల నువ్వులు రాలేట. ఆ స్వామిని గట్టిగా పట్టుకునేటప్పటికి ఎరుపు తెలిపోయినట్టు నువ్వులు రాలేయి, తిలలు అలాగా ఉద్భవించాయి. ఆ తిలలు అన్న సూర్యనారాయణకి చాలా ఇష్టమైనటువంటి అర్ఘ్యాలు పితృదేవతలకు ఇవ్వడానికి. విష్ణు యొక్క నుంచి ఉద్భవించినటువంటి గంగా పవిత్రమైంది, నువ్వులు పవిత్రమైనవి కాబట్టి ఈ రెండు పవిత్రమైన వస్తువులతో తర్పణాలు వదులుతారు. రథసప్తమి ఇప్పుడు మనకు నిన్నటి వరకు మనము వసంత పంచమి గురించి చెప్పుకున్నాము. రససప్తమి అనగానే చాలా మంది సూర్య భగవానునికి పుట్టినరోజు అంటారు. సూర్య భగవానుడు ఆధ్యాంతుడు, సృష్టితో పాటే పుట్టాడు. అదితి కశ్యపుల ప్రథమ పుత్రుడు, మన్వంతరం కంటే ముందే ఉన్నవాడు సూర్య భగవానుడు. సూర్యుడు ఆరోగ్యాన్ని ఇచ్చే అధిష్టాన దేవత. ప్రతి జీవికి సమంగా తన కిరణాలను పంచేవాడు సూర్య భగవానుడు. సూర్య భగవాను ఆరాధిస్తే అనేకమైనటువంటి రుగ్మతలు, వ్యాధులు నిర్మూలమవుతాయి. కొంతసేపైనా సూర్య భగవాన్ ముందు నించోని చేతులు జోడించి 13 నామాలు చదువుకోవాలంట. ఓం మిత్రాయనమా, సూర్యాయనమా, ఆదిత్యాయనమా, లోకసాక్షియనమా, జగచ్చక్షేనమా, ఇలా 13 నామాలు చదువుకొని అర్ఘ్యాలు ఇవ్వాలి. ప్రతి మానవుడి యొక్క ధర్మం అది. అయితే సూర్యుడు ఏంటంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో తన 7 గుర్రాలను, అశ్వాలను ఉన్నటువంటి 7 ధాతులకు ప్రతీక. అటువంటి 7 అశ్వాలను కట్టినటువంటి స్వర్ణ రథం మీద ఉత్తర దిశగా పయనిస్తుంటాడు ఈ మకర సంక్రమణం తర్వాత, ఇప్పుడు ఈ రోజు నుంచి. అందుకనే మనం సూర్య భగవానుడికి రథసప్తమి అనేటువంటి వ్రతాన్ని ఆచరించి కృతజ్ఞతాపూర్వకంగా పూజలు చేస్తాము. దీంట్లో నిన్న మనం చెప్పుకున్న వసంత పంచమిలో ఈ మాఘమాసానికి అధిష్టాన దేవతలు 5 అని చెప్పుకున్నాము. వినాయకుడు, కుమారస్వామి, పరమశివుడు, మహావిష్ణువు, లోకసాక్షి అయినటువంటి సూర్యనారాయణుడు. అయితే ఈ 5 కూడా పూజలు చాలా విశేషమైన ఫలితాలను ఇస్తాయి. మామూలుగా చేసే అన్ని మాసాల్లో కన్నా కూడా ఈ మాఘమాసంలో చేసేటటువంటివి దానము గాని, జపం గాని, ధ్యానం గాని, ధర్మము ఏదైనా చాలా గొప్ప విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అందులో ఇంకా ముఖ్యమైన దినాలు ఏంటంటే సప్తమి, షష్ఠి కలిసి వస్తే పద్మయోగం అంటారు. షష్ఠి రోజు ఒక్కొక్క రోజు తిథులు ఏంటంటే ఒకటే రోజు 2 తిథులు వస్తూ ఉంటాయి. షష్ఠి రోజే మార్నింగ్ అంతా ఒక 8 వరకు మార్నింగ్ పొద్దున ఉదయారంభ కాలం షష్ఠి ఉండి సూర్యకాలం నాటికి అభిజిత్ ముహూర్తం వరకు మధ్యాహ్నం వేళకి సప్తమి వచ్చిందంటే దాన్ని పద్మయోగ కాలం అంటారు. అది ఇంకా చాలా విశేషమైన అటువంటి కాలంలో చేసేది వెంట్రుకవాసి అంతా పుణ్యకర్మ అయినా పదంతల ఫలితాన్ని ఇస్తుంది. అలాగే సూర్య సంబంధించినవి ఏంటంటే సూర్యుని యొక్క లక్షణాలను ఎక్కువ, సూర్యకిరణాల నుండి ఎక్కువగా సమిష్టిగా ఉంచుకునేటివి జిల్లేడు, అందులో తెల్ల జిల్లేడు చెట్టు, రేగు పండ్లు అంటే బదిరీ ఫలాల వృక్షము, ఆ తర్వాత చిక్కుడు. ఈ సీజన్ లో ఉండేటువంటి చిక్కుడు కాయ సూర్యనారాయణమూర్తికి ఈ రోజు చిక్కుడాకుల్లో చలిమిడి గాని, నువ్వుల పదార్థాలు కానీ, లేకుంటే పాయసాన్నము కానీ చేసి చిక్కుడాకుల్లో నివేదించి ఒక బ్రాహ్మణికి దానం ఇవ్వడం వల్ల విశేషమైన ఫలితం ఇస్తుంది. అలాగే ఈ రథసప్తమి రోజు చక్కగా ఆవు నెయ్యితో దీపం వేసి దాన్ని జిల్లెడాకు మీద పెట్టుకొని తల మీద పెట్టుకొని సూర్యన భగవానికి నమస్కరించి ఆ దీపాన్ని నదిలో వదలడం వలన 1,000,000 జన్మల పాపాలన్నీ కూడా కరిగిపోతాయట. అయితే దీనికి ఒక కథ కూడా ఉంది. ఒక రాజుకు కుమారుడు ఉన్నాడు. చాలా అందమైన పిల్లడు, కానీ అంగవైకల్యం ఉన్నాడు. చాలా సంవత్సరాలకు కలగక సంతానం కలిగిన ఆ మహారాజుకు అంగవైకల్యం కుమారుడు ఏంటి అని బాధపడుతుంటే ఆ కులగురువులందరూ అన్నారంట, నీ కుమారుడు గత జన్మలో ఒక మహా పెద్ద ధనవంతుడి ఇంట్లో పుట్టాడు, కానీ లోభి.
ఆ రోజు పక్క ఇంటి వారు రథసప్తమి వ్రతం చేస్తుండగా వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించిన పుణ్యఫలాన మీకు కుమారుడై రాజయోగాన్ని అనుభవిస్తున్నాడు. కానీ అతని లోభి కారణంగా అంగవైకల్యాన్ని పొంది ఉన్నాడు. ఎవరికి కూడా ఎన్నడూ దానం చేసి ఎరగడు, ధనవంతుడు అయి ఉండి కూడా అని చెప్పేటప్పటి మరి నేనేం చేయాలని ఆ మహారాజు అడుగుతుంటే రససప్తమి వ్రతాన్ని పట్టించమంటాడు. తన కుమారునితోని స్వయంగా ఆ మహారాజు పక్కనే కూర్చొని రథసప్తమి వ్రతాన్ని పట్టిస్తాడు. ఈ వ్రత మహిమ వలన అంగవైకల్యాన్ని తగ్గిపోయి కోల్పోయి మంచి సౌష్టమైన అంగాలు కలిగి ఒక మహారాజుగా దాన ధర్మాలు చేస్తూ ప్రశస్తమైనటువంటి పరిపాలన అందించి మంచి పుత్ర సంతానంతో చాలా సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడట. సూర్యనారాయణ భగవానునికి జీవరక్షకుడు. అసలు సూర్యుడు అనే సూర్య కిరణాలు లేకుంటే ఏ జీవి ఏ చెట్టు కూడా బతకదు అన్నట్టు. ఆ సూర్య భగవానునికి కృతజ్ఞతాపూర్వకంగా రథసప్తమి రోజు మనము ఇలాంటి పూజ చేయాలి. 7 జిల్లెడాకులు ఎందుకు పెట్టుకోవాలి అంటే జిల్లెడాకులకు ఆర్కపుత్రి అని పేరు. వివాహం కాని వాళ్ళకి చాలా సంవత్సరాల రోజులు వివాహం కాకుంటే ఆర్క వివాహం అనేది చేస్తారు. సూర్య భగవాను యొక్క కిరణాలను చాలాగా ఆ జిల్లేడి చెట్టు నిక్షిప్తపరచుకుంటుందంట. ఆ జిల్లేడాకులతో ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటే జ్ఞాన సిద్ధమైనటువంటి కిరణాలు ఉంటాయి. దాన్ని ఒకటి తల మీదను, 2 భుజాల మీదను, 2 మోకాళ్ళ మీదను పెట్టుకొని 2 పాదాల మీద వేసుకొని ఆ 7 ఆకులతోని స్నానం చేసి సూర్యార్ఘ్యాలు వదిలితే అనేక పాపాలు నాశనం అయిపోతాయట. అలాగే బదరీ వృక్షం అంటే రేగుపళ్ళను నివేదించడము. రేగు ఆకులు జిల్లెడాకులు దొరకని స్థలాలలో సిటీలలో దొరకంటే రేగు ఆకులతో నిన్న ఆ అర్కపత్రాలు, వాటిని కూడా అర్క ఫలాలు అర్కపత్రాలు అంటారు వాటిని. ఆ తర్వాత చిక్కుడు ఆకులు కూడా చాలా విశేషమైనటువంటి పత్రరహితాన్ని స్వీకరించి ఉంటాయి కాబట్టి సూర్య రశ్మి ద్వారా ఈ రోజు చిక్కుడాకులతోని రథం చేసి దాని మధ్యలో సూర్యప్రతిమను పెట్టి 7 గుర్రాలుగా ముగ్గు వేసుకొని రథం ముగ్గు వేసి కొందరు కందగౌరి వ్రతం అంటారు. కంద అనేది మూలం లేకుండా ఎప్పుడు కూడా నశించకుండా ప్రతి వర్షాకాలం మొలకెత్తుతూనే ఉంటుంది. ఆ కంద మొక్కను పెట్టుకొని ఆ కందగౌరి వ్రతాన్ని చేస్తారు. ఇదేంటంటే నిరంతరం సంతానోత్పత్తి కలిగించే వ్రతం అన్నట్టు. ఈ సూర్యనారాయణ భగవానుడు కూడా ఆయనను చక్కగా కొలిచిన వాళ్ళకి, భక్తిపూర్వకంగా కొలిచిన వాళ్ళకి పుత్ర సంతానాన్ని ఇస్తాడు. అందులో చక్కగా మనం ఏంటి పాయసం చేసేటప్పుడు బియ్యాన్ని కాస్త నేతిలో వేయిస్తాం. అలా కాకుండా ముందు పాలను పొంగించుకోవాలి. ఆ పాలు పొంగేటప్పటికీ వంశం కూడా అలా పొంగుతుంది, వంశంలో ఆనందం అలా పొంగుతుందని ఆవు పేడతోని పిడకలు చేసి ఆ పిడకలను చక్కగా ముగ్గు వేసి అలికి పిడకలను వరుసగా పేర్చుకొని ఒక కొత్త కుండలో కానీ కొత్త ఇత్తడి పాత్రలో కానీ పాలను పొంగించి ఆవు నెయ్యి కలిపినటువంటి బియ్యాన్ని అందులో పోసి కాస్త ఇలాచి పౌడరు, మధురమైన బెల్లం కానీ చక్కెర కానీ వేసి ముందుగా సూర్యనారాయణమూర్తికి నివేదించి ఆ ప్రసాదాన్ని బ్రాహ్మణులకు తర్వాత కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తే చాలా శుభయోగాలు, శుభ ఫలితాలు, గ్రహ దోషాలు పోతాయని మనకు వేదస్థుతి తెలుపుతుంది. ఈ సూర్యనారాయణ భగవానికి నమస్కరిస్తూ ఇది రససప్తమి విశేషణం.